వారంలో ఎప్పుడూ ఒకే రోజు ఉండదు. ఆదివారం తర్వాత సోమవారం వస్తుంది. రాజకీయాల్లోనూ అధికారం ఒకరి సొంతం కాదు. ఒకరు ప్రతిపక్షంలో ఉంటే మరొకరు అధికార పక్షంలో ఉంటారు. ఇలా కారుబాబు సర్కార్లో రేవంత్ ని పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఉలి దెబ్బతిని శిల్పమైనట్టుగా కేసీఆర్ వేసిన అడ్డుకట్టలను అణగదొక్కి మరీ తన విజయానికి మెట్లుగా మలుచుకున్నాడు. ఇప్పుడు ఏకంగా కారు అధినేతనే కంగారు పెట్టిస్తున్నారు. దెబ్బ మీద దెబ్బ కొడుతూ గులాబీ బాస్ ని కోలుకోలేని దెబ్బ కొడుతున్నారు. రేవంత్ ని తీవ్ర ఇబ్బందులు పెట్టిన కేసీఆర్, కారు బాస్ ఇబ్బందులకు నిద్రలేని రాత్రులు గడిపిన రేవంత్, కేసీఆర్ ఎన్ని చేసినా బాహుబలిలా ఎదురొడ్డి నిలిచిన రేవంత్, పొంగులేటిని ఒప్పించడంలో రేవంత్ సక్సెస్, జూపల్లి దామోదర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి లాగిన రేవంత్ దూకుడుతో ఆత్మరక్షణలో పడిన బీఆర్ఎస్ అధినేత. రాజకీయాలందు కేసీఆర్ రాజకీయం వేరంటారు. అందుకే ఓటుకు నోటు కేసులో రేవంత్ ని ఇబ్బంది పెట్టాడు. 2018 ఎన్నికల్లోనూ చుక్కలు చూపించాడు. అంతటితో ఆగకుండా జైలుకు కూడా పంపించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన తర్వాత సీనియర్లతోనూ నరకం చూపించాడు. వరుస ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలానే చేశాడు. వ్యాపారాల మీద దెబ్బ కొట్టాడు. ఆర్థిక మూల స్తంభాలన నిలువునా కూల్చేశాడు. ఇంకో లీడర్ అయితే శరణు జొచ్చేవాడేమో. ఆ ధైర్యం ఎక్కడిదో ఎలా వచ్చిందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి వాటి నుంచే రాటుదేలాడు. ఉలిదెబ్బలను తిని శిల్పమైనట్టు కేసీఆర్ చేతిలో వరుస పరాభవాలు ఎదుర్కొని నేడు అతడినే ఎదురించే స్థాయికి ఎదిగాడు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ నుంచి ఇంకొక లెక్క, లెక్కకు లెక్క, దెబ్బకు దెబ్బ, ఒక్కడికి 100, ఒక్కడికి 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 100 పెడతా బిడ్డ. మీరు అనుకుంటారేమో మీ కేసీఆర్ ను బొంద పెడతా. ఇక్కడి నుంచే చెప్తున్నా. మీరు అనుకుంటుండొచ్చు రజాకర్లలాగా కాకి డ్రెస్సులు వేసుకున్న కొంతమంది కేసీఆర్ ను కాపాడతారేమో అని. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఫామ్ హౌస్ లో బండినా, ప్రగతి భవన్ లో బండినా, గోడలు బద్దలు కొట్టి నిన్ను చెర్లపల్లి జైల్లో, ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో సేద తీరాల్సి వస్తుంది. కేసీఆర్ గుర్తుపెట్టుకో. నువ్వు నీ కుటుంబం చేస్తున్న అరాచకాలు, రాచరికపు పోకడులు, అవినీతి, అక్రమాలు, దోపిడీ, అక్రమ కేసులు, పార్టీ ఫిరాయింపులు, పక్కోల ఆస్తులు గుంజుకోవడం అన్ని లెక్క రాస్తున్నాం, డైరీలో నోట్ చేస్తున్నాం. అసలుకు మిత్తితో సహా బరాబర్ తిరిగి మిత్తితో చెల్లిస్తాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి వస్తారని ఎవరూ అనుకోలేదు. ఆయన వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా, ఇక్కడున్న ప్రభుత్వం నుంచి కాచుకోవాల్సిన దృష్ట్యా బీజేపీలోకి వెళ్తారని అందరూ ఊహించారు. కానీ జరిగింది మాత్రం వేరు. ఎలా ఒప్పించారో, ఏ తీరున హామీలు ఇచ్చారో తెలియదు కానీ పొంగులేటిని కాంగ్రెస్ లోకి తీసుకురావడంతో రేవంత్ సక్సెస్ అయ్యారు. జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి వంటి వారిని కూడా కాంగ్రెస్ లోకి లాగారు. వీరిలో జూపల్లిది కేసీఆర్ సామాజిక వర్గమే. వీరి రాకతో ఒక్కసారిగా బీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. ఈ ఎఫెక్ట్ ఉండకుండా ఏకంగా కేసీఆర్ 650 వాహనాలతో మహారాష్ట్ర వెళ్లారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇక ఆయన ఉద్యోగాలు అడిగేది లేదు.
తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొడదాం. కొత్త సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి పేదలను అందరిని కూడా ఆదుకుందాం. మరి ఇన్ని మంచి పనులు మనం కర్ణాటకలో ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన ఆడబిడ్డలందరూ కూడా ఉచితంగా మనం బస్సు ఎక్కి తిరగడానికి పాస్ ఇస్తున్నాం. ₹1 కూడా బస్సుకు చెల్లించాల్సిన పని లేదు. మనం ఉచితంగా కర్ణాటకలో ఇస్తున్నాం. ఇవాళ చంద్రశేఖరరావు అంటుండు తెలంగాణలో ఉన్నని పథకాలు ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా ఇక్కడ కాపీ కొట్టాల్సిందని. ఈ మధ్యలో ఆ సన్నాసి ఉచితంగా ఆడపిల్లలకు బస్సు ఎక్కిస్తావు, మమ్మల్ని కాపీ కొడతావా? నీ ఈపులు వాళ్ళకు కొడతారు. ఎందుకంటే 9 ఏళ్ళు నువ్వు నమ్మించి మోసం చేసినావు. తొందరలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలకు కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. కేసీఆర్ పెట్టిన ఇబ్బందుల నుంచే గుణపాఠాలు నేర్చుకున్న రేవంత్ వాటినే తన విజయానికి సోపానాలు మార్చుకున్నారు. తలనొప్పిగా మారిన సీనియర్లను పట్టించుకోలేదు. తనకు నచ్చిన దారిలోనే నడుచుకుంటూ వెళ్లారు. రాహుల్, ప్రియాంక గాంధీలను తెలంగాణకు తీసుకొచ్చారు. రైతు నిరుద్యోగ డిక్లరేషన్లు ప్రకటించారు. అంతేకాదు పార్టీలో యువరక్తాన్ని నింపారు. వరుసగా పాదయాత్రలు చేశారు. పార్టీలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేసీ వేణుగోపాల్, కొప్పుల రాజకు నివేదిస్తూ వచ్చారు. ఇదే సమయంలో సీనియర్లను అనివార్యంగా తలొంచే పరిస్థితి తీసుకొచ్చారు. బట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజా నరసింహ, జానారెడ్డి వంటి వారు తనకు సహకరించాల్సిన తప్పక పరిస్థితిని నెలకొల్పారు. ఇవాళ చంద్రశేఖరరావుని కేటీఆర్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వందలాది ఐటీ కంపెనీలు మేము హైదరాబాద్కు తెస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం వచ్చి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో నీ చేతులు పెడితే ఇవాళ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు 10 సంవత్సరాలలో తీసుకొచ్చి ఇవాళ దివాలా తీసిన తెలంగాణను తయారు చేసింది మీరు కాదా? ఇవాళ తెలంగాణ దివాలా తీయడానికి మీ దోపిడీ కారణం కాదా అని చెప్పి నేను తండ్రి కొడుకులను అడుగుతున్నా. ఇంతకు ముందే నేను చెప్పిన పాతకాలంలో దోపిడీ దొంగలు ఉండేటోళ్ళు సుప్రీంకోర్టు ఉరిదీసింది బిల్లా రంగాలని. ఇంకొకడు కూడా ఉండేటోడు చార్లే శోభరాజ్ అని, ఎప్పుడు చూసినా జైలు ఉండేటోడు. ఇవాళ కేసీఆర్ చార్లే శోభరాజ్ లాగా తయారైండు, హరీష్ కేటీఆర్ బిల్లా రంగాలాగా తయారైంది రాష్ట్రంలో. నిన్న ఆయన సిద్దిపేటలో మాట్లాడుతుడు కేసీఆర్ సిద్దిపేటలో ఉంటే తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేదే కాదని. కొంచెమన్నా దేవుడు మీకు సిగ్గు పెట్టలేదా? లజ్జ కూడా కొంచెం లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నువ్వు మీ అయ్య కాదు, వాళ్ళ అయ్య ఉట్టక ముందే, మీ అయ్య లాగు దొరకకుందే ఈ తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రైతాంగం సాయుధ రైతాంగ పోరాటం చేసి నిజాంలను, రజాకర్లను దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నది. అట్లాంటి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే మాటలు మాట్లాడే అధికారం మీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ హైకమాండ్ కూడా రేవంత్ కు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో సీనియర్లు కూడా సైలెంట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి లేదు అనే స్థాయి నుంచి ప్రధాన పోటీదారు అనే పరిస్థితిని రేవంత్ కల్పించాడు. మరి ఈ ఊపును కాంగ్రెస్ చివరి వరకు కొనసాగించగలదా, లేక మళ్ళీ కేసీఆర్ ఉచ్చులో చిక్కుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంది.